హాయ్ అన్న, అందరికీ నమస్కారం. నేను మీ కోకోనట్ బాయ్ K1 మా ఛానల్కి స్వాగతం అన్న. మీ అందరికీ ఈరోజైతే మా పక్కన ఊర్లోనే ఒక కొత్త తోట అయితే తీసుకోవడం జరిగిందన్న. ఆ తోటలోకి ఇప్పుడు కోత కోయడానికి అయితే వచ్చాం. చూడండి చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. కింద నుండి కూడా చూడన్న, కింద జనాలు ఉన్నారు కదా. ఈ తోట మొత్తం వచ్చేసన్న మొత్తం 12 ఎకరాలు అన్న. మొత్తం చుట్టూరునేమో పెద్ద చెట్లు, మధ్యలోనేమో మొక్కలు ఉంటాయన్న. చూడండి, ఇప్పుడు చుట్టూరు ఉన్న పెద్ద చెట్లు అయితే కోయడం అయితే జరుగుతుందన్న. ఇప్పుడు చెట్లు మాత్రం ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అన్న. చెట్లు కాదు కానీ అన్న, వ్యూ చూడండి అన్న ఎంత బాగుందో. పైన చూడడానికి అందరూ చూడడానికి అయితే అలాగ అవ్వదు. మేము పైన ఉంటాం కాబట్టి మేము చూస్తూ ఉంటాం. ఇంకా చెట్లలో కాయలు సరిగ్గా పట్టలేదని మొత్తం ఎండుకాయలే పడుతున్నాయని ఇంకా మొక్కల్లోకి వచ్చేసాం. మొక్కల్లో తుక్కు చూడండి ఎంత ఉందో. 4 రోజుల నుండి వర్షం పడడం వల్ల ఈరోజైతే ఎండ మరి బేభత్సంగా వేస్తుందన్న. చూడండి, అందులో ఈ తుక్కు బాగా ఎక్కువ ఉందన్న. ఈ చేలో కలుపు మందు కొట్టారు కానీ మొత్తం గడ్డి గట్ట అది ఏమైతే సావలేదు అసలు. అలాగే ఉంది తుక్కు మొత్తం కూడా. ఈ చేలో గడ్డి ఒకటి ఎక్కువ అనుకుంటాయన్న. చూడండి, కోకో చెట్లు బాగా చేస్తున్నారు. ఆ తుక్కు కూడా ఎక్కువైపోయిందన్న. దారి కూడా సరిగ్గా కనపడలేదు. చూడండి గడ్డి మీకు వీడియోలో అంత బాగా క్లారిటీగా తెలియడం లేదన్న. ఈ తుక్కుల్లో పాములు కూడా ఉంటాయన్న. చాలా జాగ్రత్తగా నడవాలి చూసుకుంటా. పొడపాములు, తాచుపాములు గట్ట తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తుక్కు ఎక్కువ ఉన్న చోటనే కదా పాములు గట్ట ఉండేది. చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఇలాంటి తోటలో తుక్కు నుంచి అయితే కొద్దిగా బయటికి రావడం అయితే జరిగిందన్న. కాకపోతే చెట్లు మాత్రం ఎక్కాలం పెత్తలు ఉన్నాయి. ఎండ మరి బీభత్సంగా వేస్తుందన్న ఈరోజు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నానన్న. ఏం చేయాలో తెలుస్తుందా, బాగా కష్టంగా ఉందన్న ఈ ఎండలో పనిచేయడం. ఇంకా అలా నడుచుకుంటూ వస్తున్నానన్న ఇంకా జాయిగా. ఇక్కడ మా మేస్త్రి అయితే చెట్టు ఎక్కడ చూడండి అన్న. చెట్టు ఎక్కి కాయలు కోస్తున్నాడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారు అందరూ? మమ్మల్ని కూడా సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఏదో మేము చూడండి ఫ్రెండ్స్, మా పని ఎలా ఉంటుందో. చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెద్ద చెట్లు ఆపేసి మొక్కల్లోకి వస్తే మొక్కల పరిస్థితి చూడండి అన్న. ఎర్రచేమలు అంటారు వీటిని. చూడండి అన్న, చెట్టు మొదలు ఎలా ఉన్నాయో. చెట్టుకి మోకు ముడేసుకొని మనం పైకి లోపల పైకి అయితే కాళ్ళకి మోకాళ్ళ పైకి అయితే వచ్చి కుట్టడం అయితే జరుగుతుందన్న. అవి బాగా విపరీతంగా ఉన్నాయన్న ఈ తోటలో. పెద్ద చెట్లు ఎక్కలేక మొక్కల్లోకి వస్తే మొక్కల పరిస్థితి ఇలా ఉందన్న. ఇంకేం చేయాలో తిరగడం లేదన్న. చూడండి అన్న, చీమలు ఎంత బాగున్నాయో. ప్రతి చెట్టు కాడ ఇలాగే ఉన్నాయన్న. చూడండి, చూసారన్న ఎంత ఎక్కువగా ఉన్నాయి చీమలు. చెట్లు కాడ ఏదో పందారేసినట్టుగా చెట్టు చుట్టూరు ఉన్నాయన్న చీమలు. చెట్టు పైన కూడా ఉన్నాయి, కాకపోతే మీకు వీడియో తీయడానికి అవ్వలేదన్న. చెట్టు పైన ఇంకో చెట్టు కూడా ఉన్నది మొదలు చూడండి అన్న చీమలు ఎలా ఉన్నాయో.